ఒకసారి ఇదే విధంగా ఒక యూదుడు అయినటువంటి జయిద్ దగ్గర అప్పు తీసుకుని ఉంటారు మహాప్రవక్త ముహమ్మద్ వారు. అయితే ఆ అప్పు తీర్చడం కోసం ఇంకా 3 రోజుల కాలం మిగిలి ఉంటుంది. ఆ 3 రోజులకు కాలం గడువు ఇంకా మిగిలి ఉండగానే ఆ జయిద్ మహాప్రవక్త వారి దగ్గరకు వచ్చేసి నా అప్పును వెంటనే తీర్చేవని బలవంతం పెట్టడం మొదలు పెడతాడు. అవమానపరుస్తాడు, దుర్భాషలాడతాడు, తిడతాడు. ప్రవక్త వారి మీద కప్పుకునుండి శాలువాని బిగ్గర గట్టిగా లాగేస్తాడు. అది చూసినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యుడు ఉమర్ రజల్లాహు చూసి కోపగించుకొని, ఓ అల్లా యొక్క శత్రువా, ఏమి చేస్తున్నావు? అల్లా యొక్క ప్రవక్తని కష్టం కలిగిస్తున్నావు, అవమానపరుస్తున్నావు అని కోపగించుకుంటారు. అది విని మహాప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, ఓ ఉమర్, ఏం చేస్తున్నావు? ఎందుకు కోపగించుకుంటున్నావు? నువ్వు అతనికి మంచి పద్ధతిలో కూడా నువ్వు చెప్పవచ్చు కదా. ఏమని? నీ అప్పును మంచి పద్ధతిలో తిరిగి అడగమని, మరియు నువ్వు నాకు కూడా తాకీదు చేయవలసింది అప్పును వెంటనే తిరిగి ఇవ్వమని. చూసారా, అదే పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారు? అదే పరిస్థితిలో నేనుంటే మన ప్రవర్తన ఎలా ఉండేది? ఇంకా గడువు 3 రోజులు మిగిలే ఉంది. అతను వచ్చి అవమానపరుస్తున్నాడు, బలవంత పెడుతున్నాడు. మన సమాధానం ఏ విధంగా ఉండేది? మహాప్రవక్త వారు అంటారు, జయిద్, నేను నీకు అప్పు తీర్చడం కోసం ఇంకా 3 రోజుల కాలం మిగిలి ఉంది. అయినప్పటికీ ఇప్పుడే నేను నీ అప్పు తీర్చేస్తున్నాను అని చెప్పి ఉమర్తో అంటారు, ఓ ఉమర్, నువ్వు అతన్ని కోపగించుకున్నావు, దానికి బదులుగా 20 సార్లు, సా అంటే ఒక కొలత, 20 సార్లు అతనికి అదనంగా ఇచ్చి పంపించు అంటారు. అదే స్థానంలో మరొక వ్యక్తి ఉంటే ఏమనాలి? నువ్వు నన్ను అవమానపరిచావు కాబట్టి నేను అప్పుని కొంత తగ్గించి ఇస్తాను అంటాడు. కానీ మహాప్రవక్త వారు దానికి వ్యతిరేకంగా అతనికి అదనంగా ఇచ్చి పంపివని మహాప్రవక్త వారు అంటారు. ఆ తర్వాత జయిద్ ఉమర్ వారితో అంటారు, ఓ ఉమర్, నీవేమనుకుంటున్నావు? నేను డబ్బు కోసం ఇలా ప్రవర్తించాను, ఇలా అవమానపరిచాను అనుకుంటున్నావా? లేదు లేదు, నేను వీరి గురించి ఇతను ప్రవక్త అని నేను వింటూ ఉన్నాను. నిజంగా ఇతను దైవ ప్రవక్తనో కాదు అని పరీక్షించడం కోసం ఇలా చేశాను. ఇతనులో ఎంత గొప్ప సహనం ఉందో చూడడం కోసం. ఇలాంటి సహనం ఉన్న వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఇతను ఖచ్చితంగా అల్లా యొక్క ప్రవక్తనే అని చెప్పి అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అష్హదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూలు అని కలిమా చదివి విశ్వాసిగా, ముస్లింగా మారిపోతారు. ఇలా సహనం ద్వారా మహాప్రవక్త వారు ప్రజల హృదయాన్ని జయించారు.